స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయం ఏదైతే ఉందో ప్రతి పేదవానికి పట్టెడన్నం పెట్టాలనేది ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆలోచనలో ఉండేది. ఆయన ఆశయాలకు అనుగుణంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలందరికీ కూడా 5 రూపాయలకే భోజనాన్ని అందించే విధంగా ఆ రోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఎంతోమంది పేదలకి ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ద్వారా ఈరోజు అందరికీ భోజనాన్ని అందించే విధంగా చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2019లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ని అర్ధాంతరంగా మూసివేసి పేదలందరికీ కూడా పట్టబట్టడం జరిగింది. ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. పేదలందరికీ ఆ రోజు ఏదైతే అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మూసేశారో ఈరోజు మరలా ప్రతి పేదవానికి కూడా 5 రూపాయలకే భోజనం అందించాలనే ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు ఒకే రోజు ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన తణుకుపట్నంలో కూడా గతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని ఈరోజు మరలా ఆగస్టు 15 నుంచి పేద ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతి పేదవాడి ఆకలి తీర్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేదల పక్షాన్ని నిలబడుతుంది. ఈరోజు ఇక్కడ తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ బిల్డింగ్ చూసామంటే గత 5 సంవత్సరాలుగాను కూడా దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ఈ బిల్డింగ్ మరలా రిపేర్ల కోసం మరలా ఈ బిల్డింగ్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావడం కోసం దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రజా ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలో ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనేది ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి. మరలా ప్రజల సౌకర్యార్థం దీన్ని మరలా పునర్నిర్మించుకునే విధంగా కూడా చేయడం జరుగుతుంది. ఇది మరి ప్రజలందరూ కూడా గమనించి ప్రజాప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా పేదల పక్షాన్ని నిలబడతారనే దానికి ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ఒక నిదర్శనం అని సందర్భంగా